రెడ్డి గారు, అలాగే ఎంసీపీఐఓ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ విజయ్ చౌదరి గారు, అశోక్ గారు, అట్లాగే సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణారెడ్డి గారు, అలాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్ గారు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి శ్రీ జస్టిస్ చంద్రకుమార్ గారు, అట్లాగే సిపిఎంఎల్ కేంద్ర కమిటీ నాయకులు విజయ్ కుమార్ గారు, మురహరి గారు, సిపిఐ నాయకులు వెంకరెడ్డి గారు, అలాగే వెంకరెడ్డి గారు, అలాగే ప్రతాప్ రెడ్డి గారు, జీరాములు గారు, జిఎల్ నరసింహరావు అడ్వకేట్ గారు, కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారి కూతురుడు రాజేశ్వరి మేడం గారు, అల్లుడు కపోతం రెడ్డి గారు, ఓంకర్ గారి కుమారులు కామ్రేడ్ సుధాకర్ గారు, ఈ సభకు వచ్చేసినటువంటి వివిధ జిల్లాల నాయకత్వం మరియు రాష్ట్ర పార్టీ నాయకత్వం, విలేకరులు, ఇతర పార్టీ నాయకులు, సభ్యులు, సానుభూతిపరులు, మీ అందరికీ ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు కామ్రేడ్ ఓంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇందులో భాగంగానే కామ్రేడ్ బిఎన్ రెడ్డి హాలును కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మనందరికీ బాగా తెలుసు, కమ్యూనిస్టు వారసత్వంగా మన పార్టీ కార్యాలయాలు ప్రజా ఉద్యమాలకు నిలయంగా ఉంటాయి, ప్రజా ఉద్యమాల కేంద్రం నుండి పనిచేస్తాయి. అందులో భాగమే ఈనాడు ఎంసీపీఐయు రాష్ట్ర కార్యాలయం కూడా ఆ లక్ష్యంతోనే ప్రారంభించబడింది, ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఎంసీపీఐయు నిర్మాణం తర్వాత ఎంసీపీఐయుకు ఉన్నటువంటి నిర్మాణ బలాన్ని ఉన్నదిగా సమీక్షించుకుంటే ఈనాడు రాష్ట్ర కేంద్రంలో సొంత భవనాన్ని శక్తికి మించిన పద్ధతిలో నిర్మించుకొని ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనేది తెలియజేస్తున్నాం. మొదలు రాష్ట్ర కార్యాలయం మియాపూర్ కేంద్రంగా గ్రేటర్ హైదరాబాద్ కేంద్రం నుండి పనిచేసేది. అది సరిపోదు, రాష్ట్ర కేంద్రంలో ఉంటున్నటువంటి కార్యాలయం రాష్ట్రం యొక్క నడిబొడ్డున ఉండి ప్రజా ఉద్యమాలను నిర్మించుకుంటూ ప్రజా ఉద్యమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం కలిగింపజేసే పద్ధతుల్లో ఉండాలనేటువంటి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు బాగ్లింగం పెళ్లిలో రుమాళ్ళ రామచంద్రయ్య గారి అద్దె ఇంట్లో సుమారు 4.5 సంవత్సరాలు కిరాయిగా ఉంటూ రాష్ట్ర కేంద్రం పనిచేసింది. ఆ సమయంలోనే సొంత ఆఫీసు యొక్క నిర్మాణ ఆవశ్యకతను లోతుగా చర్చించి ఇక్కడ మల్లయ్య గారి పేరు మీద ఉన్నటువంటి వారి శ్రీమతి గారు, వారి అల్లుడు శ్రీను గారు, వాళ్ళ కుమారులు, కూతుళ్ళు ఈ 200 గజాల స్థలాన్ని పార్టీకి విక్రయించడానికి సిద్ధపడి వాళ్ళు విక్రయించారు, తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏమైనా కానివ్వండి,
ఇక్కడ రాష్ట్ర కార్యాలయం నిర్మించి తీరాలి అనేటువంటి పట్టుదలతోని రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు మొదలు ఇదే స్థలంలో శంకుస్థాపన సభ జరపడం జరిగింది. మొత్తం వామపక్ష నాయకత్వం వచ్చారు. ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తమ్మినేని వీరభద్రం గారు గడ్డపార తీసుకుని మట్టి ఎత్తుతా ఉంటే చాడ వెంకరెడ్డి గారు తల మీద పెట్టుకుని పోయడం జరిగింది. అంటే శంకుస్థాపనలోనే అందరం కమ్యూనిస్టులం, అన్ని కమ్యూనిస్టు పార్టీలకు ఐక్య వేదికగా, ఐక్య కార్యక్రమాలకు ఇది వేదికగా ఉండి పనిచేస్తుందని ఆ శంకుస్థాపన సభలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మనం ఒక సంకేతాన్ని ఇవ్వగలిగాం. ఆ తర్వాత నేను రాష్ట్ర కార్యదర్శి వైపు నుండి కేంద్ర పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం, కామ్రేడ్ తాండ్ర కుమార్ గారు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలకు రావడం, వారి నేతృత్వంలో రాష్ట్ర కమిటీ ఈ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి అనేక రకాలుగా కష్టపడడం జరిగింది. ఈ రోజు వరకు ఏదైతే భవనాన్ని మనం ప్రారంభించిన ఉన్న స్థితి ఏదైతే ఉందో కొంత పని మిగిలి ఉన్నప్పటికీ భవన నిర్మాణాన్ని నిర్మించుకునే క్రమంలో ఎక్కడా రాజీ పడకుండా కామ్రేడ్ తాండ్ర కుమార్ గారు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఏ సామాగ్రి విషయంలో రాజీ పడకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరికి లిఫ్టును కూడా ఈ సమయంలోనే పట్టుకోవడం మంచిదనేటువంటి పేరుతో చివరి ప్రయత్నం కూడా వారు చేశారు. ఇవాళ ఓంకార్ గారి వర్ధంతి సందర్భంగా దీన్ని ప్రారంభించుకోవాల్సిన అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ప్రారంభించుకున్నాం. కానీ మిగతా పనులన్నీ సమాప్తమయ్యేటువంటి దశలో ఉన్నాయి. ఒక నెల 15 రోజుల లోపల అనేక రకాల ఆంతరంగిక నిర్మాణం స్వరూపంలో పెద్ద మార్పు చేస్తూ ఇది అన్ని అవసరాలతో కూడిన వసతులతో కూడినటువంటి ఆఫీసుగా రేపు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించే స్థితికి పోతున్నది. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర కమిటీ మొత్తం ఒక భాగం అయితే రాష్ట్ర కార్యదర్శి గారు కామ్రేడ్ తాండ్ర కుమార్ గారు ఒక భాగంగా ఉండి మొత్తంగా పనిచేశారు. ఒకవైపు ఆర్థిక అవసరాలను పూర్తి చేసుకోవడం, రాష్ట్ర ఉద్యమాన్ని సమన్వయం చేసుకోవడం, అలాగే కేంద్ర నాయకత్వంతో సమన్వయం చేసుకోవడం, అలాగే మొత్తం నేను ఆఫీసు నిర్మాణంలో కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి పాత్రను చూశాను. ఇది ఈ రోజు వరకు అది ఇంకా పూర్తి అయ్యేంత వరకు కూడా ఇల్లు వదిలిపెట్టి సంపూర్ణంగా ఆఫీసులోనే పడుకుంటూ తన అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి అత్యంత ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పనిని పూర్తి చేయడానికి వారి మొత్తం సమయాన్ని వెచ్చించారు. మట్టిలో మట్టి అయ్యాడు, సిమెంట్లో సిమెంట్ అయ్యాడు, స్వయంగా తను పనిలో భాగస్వామి అయ్యాడు. అలాగే రాష్ట్ర కమిటీ నాయకత్వం కూడా వాళ్లకు వీలైన పద్ధతుల్లో, వాళ్లకు సాధ్యమైనటువంటి పద్ధతుల్లో కామ్రేడ్స్ అందరూ కష్టపడ్డారు. సెంట్రల్ నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు కూడా దాదాపుగా రాష్ట్ర కార్యదర్శి గారితో సమన్వయం చేసుకుంటూ ఉన్న శక్తిలో, ఎంసీపీకి అంత పెద్ద శక్తి లేదు, వనరుడు అత్యంత చిన్న వనరుడు, ఈ స్థితి నుండి కొంత అప్పైనప్పటికీ కూడా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అందరి సమన్వయం, అందరి సహకారం, పార్టీ సభ్యుల సహకారం, సానుభూతి పరుల సహకారంతో ఈ రూపాన్ని నిర్మించుకొని ప్రారంభించుకున్నాం. మళ్ళొక్కసారి కేంద్ర కమిటీ వైపు నుండి తెలంగాణ రాష్ట్ర కమిటీకి, తెలంగాణ ప్రజా ఉద్యమాలకు నేను అభినందన తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, సురవరం సుధాకర్ రెడ్డి గారు సభకు వచ్చారు, సీతారామ యేచూరి గారు కూడా వచ్చేవారు. కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు వారితో ఉండి కార్యక్రమాన్ని హాజరయ్యేటట్టుగా ఏర్పాట్లు చేసుకోవడానికి పూర్తి రకాల ప్రయత్నాలు చేసుకున్నారు.
అక్కడ వారి కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతూ ఉండడం, సరే దానికి సంబంధించిన విషయం చెప్తారు. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారిని స్వయంగా నేను ఢిల్లీలో కలిసి ఈ ప్రారంభోత్సవానికి కామ్రేడ్ ఓంకార్ గారికి ఉన్నటువంటి చరిత్ర నేపథ్యం నుండి మీరు హాజరు కావాల్సి ఉంటుందని కోరాను. అయితే ఇక్కడ కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించుకునే ముందు ఇవాళ ఓంకార్ గారి వర్ధంతి సందర్భంగా ఓంకార్ గారి ఆలోచన విధానాన్ని ఒక్క 2 నిమిషాలు మనం నెమరు వేసుకోవడం మంచిది. నేను ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు అనేటువంటి అంశంలోకి లోతుగా వెళ్ళడానికి బదులుగా కామ్రేడ్ ఓంకార్ గారి ఆలోచనలను మాత్రమే ఒక 4-5 ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించి ముగించదలిచాను. కామ్రేడ్ ఓంకార్ గారు కమ్యూనిస్టుల ఐక్యత కోసం, కమ్యూనిస్టుల యొక్క ఐక్య కార్యాచరణ కోసం అత్యంత తీవ్రమైనటువంటి పరితపనతో ఈ రాష్ట్రంలో ఓనాడు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోస్తున్నటువంటి రోజులు, ఒక కమ్యూనిస్టు పార్టీ మరొక కమ్యూనిస్టు పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నటువంటి రోజులు, సైద్ధాంతిక విమర్శలు చేసుకుంటున్నటువంటి రోజులు, ఒకరు మరొకరిని కమ్యూనిస్టు కారనేటువంటి పేరుతో జరుగుతున్న ఆ రోజుల్లో ఏకలవ్యుని మాదిరిగా మిగతా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంతో, వామపక్ష పార్టీల నాయకత్వంతో నిత్యం సంబంధాలు, సంప్రదింపులు జరుపుతూ మొదలు ఒకరిద్దరు, 1-2 పార్టీలు, అప్పుడు ప్రధానంగా ఎస్సీసీఐ, న్యూ డెమోక్రసీ, ఆ తర్వాత సిపిఎంఎల్ కమిటీలు ఈ ఐక్య కార్యక్రమంలో భాగంగా ఓంకార్ గారి ప్రయత్నంలో భాగంగా కలిసి వచ్చారు. అది క్రమంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి ఐక్య కార్యాచరణ రూపం, ఆచరణ మొత్తం ఈ రాష్ట్రంలో 9 కమ్యూనిస్టు వామపక్ష కార్యక్రమాల ఐక్య వేదికగా, ఐక్య కార్యాచరణగా, వేదిక కదా, ఐక్య కార్యాచరణగా 9 కమ్యూనిస్టు వామపక్ష పార్టీల యొక్క ప్రజా పోరాటాలుగా అభివృద్ధి కావడంలో ప్రాథమిక దశలో కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క శ్రమ అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు. కామ్రేడ్ ఓంకార్ గారు ఎప్పుడూ ఎంసీపీ శ్రేణిలో చెప్పేవాడు, మీకేమన్నా సైద్ధాంతిక విభేదాలు ఉన్నట్టయితే మీ స్థాయి ఉన్నత కమిటీలలో చర్చించుకోండి, మాట్లాడుకోండి. అవి స్నేహపూర్వకమైనటువంటి విమర్శలు ఉండాలి, సమీక్షలు ఉండాలి. కానీ బహిరంగంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ మరొక కమ్యూనిస్ట్ పార్టీ మీద విమర్శలు చేసుకోవడం వల్ల, దాడి చేయడం వల్ల కమ్యూనిస్టు అంటే చులకనతో కూడినటువంటి అభిప్రాయం ప్రజల మధ్యన పెరుగుతుంది. కమ్యూనిస్టు శ్రేణుల మధ్యన విషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మిత్రుత్వ వైరుధ్యం కన్నా శత్రు వైరుధ్యం పెరుగుతుంది. ఇది రేపు ప్రజా ఉద్యమాలను తీవ్రంగా నష్టపరుస్తుంది. ప్రతి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని తీవ్రంగా ఆలోచించాలి. స్నేహపూర్వకమైనటువంటి చర్చనీయాంశాలు చేసుకోవాలి తప్ప శత్రు వైఖరి మంచిది కాదు అని ఎప్పుడు ప్రజలకు ఉద్భవించేవాడు, పార్టీ శ్రేణులకు ఉద్భవించేవాడు. కామ్రేడ్ ఓంకార్ గారిని సిపిఐఎం పార్టీ బహిష్కరించిన తర్వాత ఒక నాయకుడు సుందరయ్య గారి పట్టాన్ని కింద పడేసి పగలగొట్టే, ఏమయ్యా పెద్ద మనిషి, నా కళ్ళ ముందే సుందరయ్య గారి ఫోటో కింద పడేసి తొక్కేశావు, నువ్వు కమ్యూనిస్ట్ పార్టీకి ఏనాడు దక్కావు. ఇది అత్యంత తీవ్రమైనటువంటి స్థితి. ఇది పార్టీలో జరిగే సహజ సిద్ధమైనటువంటి నిర్మాణ ప్రక్రియలో జరుగుతున్నటువంటి పద్ధతిలో వస్తున్నటువంటి నిర్ణయాలు. దీన్ని అర్థం చేసుకోకుండా, లేదా మనం నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించుకోకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోకుండా ఈ గుడ్డి వ్యతిరేకత, ద్వేషించే తత్వం పార్టీకి మంచిది కాదని బహిష్కరించిన రోజున జరిగిన పరిణామాల నేపథ్యం నుండి హెచ్చరిక చేశాడంటే ఆయన ఎంత గొప్ప కమ్యూనిస్టు వామపక్ష ఐక్యతను కోరుకుని ముందు చూపగలిగిన నాయకుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిస్టు వామపక్ష పార్టీల నాయకులతో అనేక దఫాలుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయినటువంటి జరిపిన చర్చలు ఈనాడు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడ్డాయి. ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, ఆయన తపన. కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారి మరణం తర్వాత బిఎన్ రెడ్డి గారి ఇంటి వద్ద పార్థివ శవం ఉన్నప్పుడు
ఆ అంత్యక్రియల కంటే ముందు మొత్తం నాయకత్వం వచ్చింది కామ్రేడ్ డాక్టర్ నారాయణ గారు,